హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా పెరట్లో ఉన్న కూరగాయ మొక్కలు మీకు చూపిద్దామని వీడియో చేశానండి. ఇవి వంకాయ మొక్కలండి, గుత్తి వంకాయ మొక్కలు ఉన్నాయి. అలానే తెల్ల వంకాయల చెట్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా పెరట్లో ఉన్న అంటే యూజ్ చేస్తాం కూరలకి. మేము బయట తక్కువగా తెచ్చుకుంటాం. ఈ మొక్కలకి నేను వేప నూనె ఒకటే యూజ్ చేస్తాను, అందుకే ఇవి ఎక్కువ యూజ్ చేస్తామండి మేము కూరలు చేసుకోవడానికి. కూరగాయలు అనేవి రోజు కట్ చేసుకుని తీసుకెళ్దామని వచ్చాను. 3 days అవుతుంది కట్ చేసి, మళ్ళీ వచ్చాయని చెప్పి చూద్దామని వచ్చాను. ఇవే కాకుండా బెండ మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. వంకాయలు అనేవి చాలా తాజాగా ఉంటాయి, అలాగే పుచ్చులు అనేవి లేకుండా చాలా చక్కగా వస్తాయి. ఇలా పెంచుకోవడం వలన ఇలా ఒకసారి మీరే ఇంట్లోనే పెంచుకుంటే బాగుంటుంది. మొక్కలు బయట తెచ్చుకుని తినే కన్నా మన ఇంట్లో పెరట్లో పెంచుకుని కూరగాయలు తింటే చాలా ఆరోగ్యం అండి. ఇలా చేయండి, ప్రతి ఒక్కరు చేస్తే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కూరగాయలు అనేది కట్ చేసుకుని తీసుకెళ్ళి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ అనేది తాజాగా ఉంటాయి, అందుకని నేను ఇలానే కట్ చేసుకుని తీసుకెళ్ళి కర్రీ అనేది చేస్తూ ఉంటాను. వంకాయలు అండి, ఇవి తెల్ల వంకాయలు పొడవుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కట్ చేసుకుని తీసుకెళ్తాను. ఎన్నో వచ్చాయో కూడా చూపిస్తాను మీకు. ఇవేనండి బెండ మొక్కలు. ఇవి కూడా కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువగా లేవు బెండకాయలు అనేవి. వీటిని కూడా కట్ చేసుకుంటాను ఒకసారి. అలానే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, ఇవేనండి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్టింగ్ చేయాలి. ఇవి కూడా ఎన్నో వస్తాయి చూడాలి, మీకు చూపిస్తాను ఎన్నో వచ్చాయి. వంకాయలు, అలానే బెండకాయలు, పచ్చిమిర్చి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ని కూరగాయలు అనేవి వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి. ఇవిగోనండి వంకాయలు, ఇవి పొడి వంకాయలు, తెల్ల వంకాయలు అండి, మీకు చూపించాను కదా ఇందాక. ఇవి గుత్తి వంకాయలు అండి. వీటిలో మసాలా పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రైకి చాలా బాగుంటాయి. పుచ్చులు లేకుండా వచ్చాయి, చూసారు కదా మీరే. బెండకాయలు అనేవి కొద్దిగానే వచ్చాయి, కొద్దిగానే ఉన్నాయి, అంతవరకే కట్ చేసుకుని తీసుకొచ్చాను. అలాగే పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వచ్చాయి, మా సరిపోతాయి. కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంటే కోసుకొచ్చుకున్నాను కర్రీస్లోకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.